మార్చ్ 22 దేవుని వాగ్దానం. నేను నీకు జీవ కిరీటమిచ్చెదను. ప్రకటన 2:10. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభములు తెలియచేయుచున్నాను. ప్రియులారా, నేటి దేవుని వాగ్దానం మన జీవితానికి ఆశీర్వాదకరము అని నేను నమ్ముతూ ఉన్నాను. మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. దేవుడిచ్చినటువంటి ఈ అద్భుతమైన వాగ్దానం మన జీవితంలో స్వతంత్రించుకోవడాన్ని, మనమందరం ఈ వాగ్దానాన్ని పొందుకుని దేవుని రాజ్య వారసులుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆ ప్రభువుని వేడుకుంటూ ఉన్నాను. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ప్రియులారా, దేవుడిచ్చినటువంటి అచంచలమైన అద్భుతమైన గొప్ప వాగ్దానము జీవ కిరీటం. ఆ జీవ కిరీటాన్ని ప్రభువు మనకి ఇస్తాను అని వాగ్దానం చేస్తా ఉన్నాడు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయాన్ని మనం చదవగలిగినప్పుడు ఆ 2వ అధ్యాయములో ఎఫెస్సు సంఘముతో ఆయన మాట్లాడుతూ ఆయన చెప్పిన మాటలను, అదే కాకుండా ఇంకా అనేకమైనటువంటి సంఘములతో ఆయన చెప్పినటువంటి మాటలను మనం గమనించగలుగుతూ ఉంటున్నాం. దానిలో భాగంగానే స్ముర్ణ సంఘముతో ఆయన చెబుతున్న సంగతులు: నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, నీవు ధనవంతుడవు, నీవు ఏ విధమైనటువంటి శ్రమలు అనుభవించావో కూడా నాకు తెలుసు. అపవాది ప్రతి దానిలో కూడా శోధించినప్పటికీ కూడా వాటిలో కూడా మరణం వరకు నీవు నమ్మకంగా ఉండేటువంటి వానిగా ఉంటే నేను నీకు జీవ కిరీటము ఇచ్చెదను అని ప్రభువు ఆనాడు స్ముర్ణ సంఘం ఇచ్చిన వాగ్దానము రాబోయేటువంటి తరములో జరగబోయే అద్భుతమైన వాగ్దానాన్ని ముందే ప్రభు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరి జీవ కిరీటం పొందుకోవడానికి ప్రభువు ఎప్పుడూ ఇష్టంగా ఉన్నాడు. తన బిడ్డలకు జీవ కిరీటం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అయితే ఆ జీవ కిరీటాన్ని మనం పొందుకోవడానికి మరణం వరకు నమ్మకంగా ఉండాలి. దేవునిచ్చే వాగ్దానాలు అవి మనం పొందుకుంటాము. దేవుడు మనకిచ్చే ప్రతి వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడుతుంది. అయితే కొన్ని వాగ్దానాలలో ఆయన ఒక అద్భుతమైనటువంటి ఆ వాగ్దాన ఆశీర్వాదం వెనక ఒక ఆజ్ఞను కూడా ఆయన దాచి ఉంచారు. నమ్మకంగా ఉండేటువంటి వారికి జీవ కిరీటం దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అటువంటి గొప్ప జీవ కిరీటాన్ని ప్రభు మీ కొరకు మన కొరకు సిద్ధపరిచి ఉండగా దానిని మనం పొందుకోవడానికి ఎప్పటి నుండే ప్రభు కొరకు మన జీవితాన్ని ఫెయిత్ఫుల్గా నమ్మకంగా ప్రభు కొరకు మనం కొనసాగిద్దాం. తత్ఫలితంగా జీవ కిరీటాన్ని పొందుకుందాం. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నువ్వు ఇస్తానని వాగ్దానం చేసిన జీవ కిరీటం మేము పొందుకోవడానికి నమ్మకమైన జీవితం మాకు దయచేయండి. ఆ సహాయము నీవే మాకు అనుగ్రహించండి. నేడు నీ బిడలు ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలన్నిటిలో గొప్ప జయము దయచేయండి. నేడు ప్రభువా, జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలలో నెమ్మది, ఆశీర్వాదము, నీ యొక్క సమాధానం దయచేయండి. దినదీవెనలతో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.